ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. ఇక డీటెయిల్స్ చూస్తే కుకట్పల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ఆగంతకుడు హల్చల్ చేస్తాడు. ఏకంగా సర్వర్ రూమ్ లోకి దూరి మరి సిస్టమ్స్ ను ధ్వంసం చేసేశాడు. కేబుల్స్ ను కట్ చేసేశాడు. దుండగుడి చర్యతో కొన్ని సేవలకు అంతరాయం ఏర్పడింది. ఆ వెంటనే కూడా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుకట్పల్లి జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ఆగంతకుడు ఒకడు హల్చల్ చేశాడు. సర్వర్ రూమ్ లోకి దూరి అక్కడ సిస్టమ్స్ ను ధ్వంసం చేసేసి కేబుల్స్ ను కట్ చేసేశాడు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిస్టమ్ యాక్టివిటీస్ అనేవి రిజాల్వ్ అయ్యాయా? అసలు అప్డేట్స్ ఏంటి అండ్ తనపై ఎటువంటి కేసెస్ నమోదు చేశారు? సర్తాజ్, అయితే ఈ రోజు ఉదయం 5 గంటల సమయంలో ఈ ఆగంతకుడు కుకట్పల్లి అక్కడ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రవేశించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందిని దాటుకొని అప్పటికే ఆ సర్వర్ రూమ్ లోకి దూకి అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ ని కూడా ధ్వంసం చేశాడు ఆ ఆగంతకుడు. అయితే ఆ కొద్దిసేపటి తర్వాత ఆ సెక్యూరిటీ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వారంతా కూడా ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంత నిర్బంధించేటువంటి ప్రయత్నం కూడా చేసి తాళతో నిర్బంధించారు. అయితే ఆ డీటెయిల్స్ తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో ఆగంతకుడు వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి చెందినటువంటి వాడిగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే ఆయన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఈ లోపల కొన్ని సేవలకైతే అంతరాయం కలిగింది. అయితే ఆ సిస్టమ్స్ వైర్స్ అవన్నీ కూడా డిస్కనెక్ట్ అవడం తోటి జెస్ఎంసీలోని మూసాపేట్ జోనల్ కమిషనర్ అయితే ఉందో దాంట్లో కొంత సేవలకు కూడా అడ్డంకి ఏర్పడినటువంటి పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఆ ఆగంతకుడికి మతిస్థిమితం లేకపోవడం వల్లనే ఇలాంటి చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూకట్పల్లి పోలీసులు కూడా ఆగంతకుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది సమాచారంతో పోలీసులు జోనల్ కమిషనర్ ఆఫీస్ కి చేరుకొని ఆగంతకుని అదుపులోకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు అయితే నిరంతరాయంగా కూడా సేవలన్నీ కూడా పూర్తిగా తిరిగి ప్రారంభించారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అయితే అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషన్ తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్, అయితే విజయ్, అసలు ఆగంతకుడు ఎవరు, ఎందుకు అసలు ఇటువంటి పని చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోందా? దానికి సంబంధించి పోలీసులు ఏమైనా చెప్పారా ఇప్పటి వరకు? ఎస్ సార్, అదైతే ఆ ఆగంతకుడిది వెస్ట్ బెంగాల్ కు చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్తా ఉన్నారు. ఆయన స్థానికంగా మేస్త్రి, అంటే ముఠా పనికి మనకు సంబంధించినటువంటి లోకల్ గా వెళ్ళేటువంటి కూలీ పనికి వెళ్తుంటారు. ఆ యొక్క కూలీ పనికి కూడా ముఠా పనికి వెళ్తున్నట్టుగా కూడా చెప్పుకొచ్చాడు. అయితే అక్కడికి ఇప్పటికే ఆగంతకుడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో ఇలాంటి చర్యకు పాల్పడినట్టు కూడా ఉన్నటువంటి పోలీసులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక పక్క ఈ ఆగంతకుడు చేసినటువంటి అంటే కొంత గవర్నమెంట్ కు సంబంధించినటువంటి సేవలకు అంతరాయం కలిగించేటువంటి పని చేశాడు కాబట్టి ఖచ్చితంగా అతని పైన కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మతిస్థిమితం లేకపోవడంతో ఆగంతకుడు ఈ పని చేసినట్టుగా తెలుసు. అంటే అతను ఏం చేస్తున్నాడో కూడా అతనికి కనీసం ఒక ఐడియా కూడా లేదు. సో తన పైన ఏదైనా అంటే ఇటు మతిస్థిమితం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. కానీ కొంత గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఆస్తి నష్టం కూడా చేశారు కాబట్టి కొంత కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తాం. సర్తాజ్. రైట్, థాంక్యూ విజయ్.